నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లాలో ఇప్పుడు టెన్షన్. ఏ పొదచాటున ఏముందో, ఏ చెట్టు వెనుక నుంచి మృత్యువు పంజా విసురుతుందోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. కానాపురం మండలం రాగంపేటలో ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఒకటే మాట, అది చిరుత. అవును, పల్లె నిద్రపోతున్న వేళ సైలెంట్ గా ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. సాక్షాత్తు కానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ క్రూర జంతువు స్వేచ్ఛగా విహరించింది. పక్కనే ఉన్న విజయలక్ష్మి రైస్ మిల్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన చిరుత దృశ్యాలు ఇప్పుడు స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. వీడియోలో దాని కదలికలు చూస్తుంటేనే గ్రామస్తులు వెన్నులో వణుకు పుడుతుంది. అందరికీ నమస్కారం. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న, ఖానాపూర్, నర్సంపేట రేంజ్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం ప్రకారం 5 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఖానాపూర్ నుంచి కొత్తూరు వెళ్ళే దారిలో చిరుతపులి ఒక పులి అంటే చిరుత పులి లాగా సంచరిస్తున్నట్టు మాకు న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారం అందడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ ఏరియాలో సంచరిస్తుండగా అడుగు జాడలు అవుపించాయి. సో దాన్ని మేము ఒక ఏది కన్ఫర్మ్ చేయలేకపోయినాం. అందులోనే ఈ కొత్తూరులో ఉన్న ఒక మిల్లు దగ్గర సీసీ ఫుటేజ్ కెమెరా ట్రాపింగ్లో చూసాము. మేము అది చిరుతపులిగా కన్ఫర్మ్ చేశాము. ఇది 2 hours అడవిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. మార్నింగ్ 5-5:30 ప్రాంతంలో అంటే ఆల్రెడీ అడవిలో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఈ దగ్గరపాటులో ఉన్న గ్రామ పంచాయతీ కొత్తూరు, రంగాపూరు, మన్బోత్లగడ్డ, బండమంది మారుతండ, అటు టేకులతండ, బుధరావుపేట, ఈ గ్రామస్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది, సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి వచ్చేటట్టు మన ప్రజలు ఇంటికి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అడవి ప్రాంతంలో కానీ దగ్గరలో పంట పొలాల చుట్టూ ఏమైనా కరెంటు పెట్టకుండా, ఏమైనా ఉచ్చులు పెట్టకుండా ఉంటే మంచిది అని మేము కోరుకుంటున్నాం. ఇక గ్రామ శివారులోని ఫామ్ ఆయిల్ తోటలో ఆ రాకాసి మృగం అడుగు జాడలు స్పష్టంగా కనిపించడంతో రైతులు, కూలీలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. చిరుత టెన్షన్తో హుటాహుటిన రంగంలోకి దిగి అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు. అడుగడుగునా కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి చిరుత కదలికలపై డేగ కన్ను వేశారు. గ్రామస్తులకు హై అలర్ట్ జారీ చేశారు. రాత్రి వేళలో పొరపాటున కూడా ఎవరూ ఒంటరిగా బయటికి రావద్దు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణ నష్టం జరగక ముందే ఆ చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. మరి ప్రస్తుతం రాగంపేటలో గ్రౌండ్ జీరో పరిస్థితి ఎలా ఉంది? ఆపరేషన్ చిరుత ఏ దశలో ఉంది? ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.